హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంతమందికి పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటంలా మారాయి. ఈ సామెత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒకవైపు జనసేన 10 ఏళ్ల ప్రస్థానంలో ఈసారి సొంతంగా తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు జనసేన మీద ముసుగేసిన చంద్రబాబు నాయుడు పొత్తులో భాగంగా ఆ పార్టీని లాగి తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా ఉండదన్న చర్చ గతంలోనే జరిగింది. యువగలం పాదయాత్ర ముగింపు సభ తర్వాత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య తీవ్రమైన ఆఘాతాన్ని ఏర్పరిచాయి. సీఎం సీటు, సీఎం అభ్యర్థిత్వం మా లిస్టులో లేదు, చంద్రబాబు నాయుడే మా అభ్యర్థి, అక్కడ వేరే ఆప్షన్ లేదు, సెకండ్ ఆప్షన్ వైపు మేము పోవట్లేదని చెప్పి కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్, దాంతో జనసేన డిఫెన్స్లో పడిపోయింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేసినట్టయింది. జన సైనికులు ఇంత చేసి అంటే సీఎం తమ నాయకుడు సీఎం అని ప్రొజెక్ట్ చేసుకుంటున్న తరుణంలో మళ్ళీ పోయి చంద్రబాబునే సీఎంను చేయాలా అని చెప్పి జన సైనికులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా అంటే యువగలం పాదయాత్ర ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్, జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ తన సీక్రెట్ ఆపరేషన్, సీక్రెట్ ఎజెండాను మొదలుపెట్టారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో, కోస్తాంధ్రలోని కొన్ని నియోజకవర్గాల్లో కాపుల ప్రాధాన్యం ఉన్న స్థానాలపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇంచుమించు 70 స్థానాల మీద ఆయన గురిపెట్టినట్టు గతంలోనే వాదనలు వినిపించినాయి. ఈ నేపథ్యంలో ఎవరి ప్రాధాన్యతను వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం మధ్య లేటెస్ట్ టాక్ ఏంటంటే, రెండు పార్టీలు కలిసి ఒక ఉమ్మడి లోగోను రిలీజ్ చేసినాయి. అదే రా కదలిరా పేరుతో టీడీపీ, జనసేన రెండు కలిసి రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్యాచరణను ప్రకటించబోతున్నాయి. దానికి ఇవాళే ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. సీఎంగా వైఎస్ జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇవాళ నుంచి రా కదలిరా పేరుతో తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగుదేశం, జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగోను ఆవిష్కరించారు. సైకిల్, గాజు గ్లాస్తో కూడిన లోగోను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్కరించిన విషయం విదితమే. ఈరోజు పంచాయతీ సమస్యలపై సర్పంచులతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది. 5వ తేదీ నుంచి 29 వరకు అన్ని 22 పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు ఉంటాయి. 5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ సభ నిర్వహించబోతున్నారట. అయితే అతుకుల బొంతగా సాగుతున్న ఈ రెండు పార్టీల ప్రయాణం ముందుకు సాగుతుందా, సీట్ల మధ్యలో ఏమైనా పేచి జరిగి రెండు పార్టీలు విడిపోతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి కార్యాచరణ ఎలాగూ అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తే చాణక్యుడు కాబట్టి ఖచ్చితంగా తాను అధికారంలోకి వచ్చేందుకు చేయాల్సిన అన్ని పనులు చేస్తారు. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావుగా మారతారా, లేకపోతే తానే ఒక స్వశక్తితో ఎదిగి కింగ్ మేకర్గా అవతరిస్తారా అన్నది రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం మరి ఈ ఉద్యమ కార్యాచరణ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్.